ఆంధ్రప్రదేశ్‌లోని తీవ్ర విషాదం ఒకటి నెలకొందన్నమాట. ఈ తీవ్ర విషాదంలోని మొత్తం కుటుంబం అంతా కూడా చావు బతుకుల్లో ఉంది. దానికి ప్రధానమైన ఒక వ్యక్తి కారణం అని చెప్పి తెలుస్తూ ఉంది. ఆ వ్యక్తి మీద అయితే మొత్తం ఆరోపణలు కూడా చేస్తా ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా. అసలు ఏం జరిగిందనేది మీకు క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు ఎవరికైనా జరగొచ్చు. ఎవరైనా అటువంటి ఊబిలో కూరుకోవచ్చు కాబట్టి మనం పూర్తిగా తెలుసుకుందాం. మీకు క్లారిటీ వస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే కృష్ణా జిల్లాలోని ఏదైతే మచిలీపట్నం ఉందో, మచిలీపట్నం సంబంధించిన ఏరియా ఉంది. ఆ ఏరియాలోని ఒక మహిళ తన కుటుంబం చక్కగా హ్యాపీగా జీవిస్తా ఉంది. కొన్నాళ్ళ క్రితం ఆ మహిళ ఏదైతే వ్యవసాయ సహకార సంఘం అని చెప్పేసి ఈ గ్రామీణ బ్యాంకులు గట్టా ఉంటాయి కదా! వ్యవసాయ సహకార సంఘం సంబంధించినయి. దాంట్లోని ఆవిడ ఒక 2,00,000 కట్టి దానికి సంబంధించిన ఒక చైర్మన్‌కి ఆ చైర్మన్ పేరు నరేష్ అంట. ఈవిడ పేరేమో హేమ అంట. ఆ నరేష్ అనే చైర్మన్‌కి 2,00,000 కట్టి గత కొంతకాల క్రితం గుమస్తా కింద అయితే దాంట్లో జాయిన్ అయింది. ఎప్పుడైతే గుమాస్తా కింద జాయిన్ అయిందో, ఆ తర్వాత పాపం ఆవిడ ఉద్యోగం రీత్యా అలాగా చేసుకుంటూ తన యొక్క మంచితనం, అంతేకాకుండా తన యొక్క హార్డ్ వర్క్ చూసో మరేంటో ఎలాగా గవర్నమెంట్‌ది కాబట్టి, గవర్నమెంట్ దానికి పదోన్నతి ఇచ్చారన్నమాట. ఈ పదోన్నతి ఏంటంటే, ఏదైతే పై అధికారికి పోస్ట్ ఉంటదో, ఆ పై అధికారికి పోస్ట్‌కైతే ఆవిడకి పదోన్నతి ఇచ్చారు. ఇలా ఎప్పుడైతే పై అధికారికి పదోన్నతి ఇచ్చారో, ఆ తర్వాత కానించి ఆవిడకి అసలైన కష్టాలు మొదలయ్యమాట. ఎందుకంటే, ఏదైతే వ్యవసాయ సహకార సంఘంలోని చాలామంది డబ్బులు గట్టా పెట్టుకుంటా ఉంటారు కదా! ప్రభుత్వం నుంచి కూడా చాలా వస్తా ఉంటాయి కదా! దాంట్లో డిపాజిట్లు గట్టా ఇయన్నీ ఉంటాయి దాంట్లో. ఇయన్నీ కూడా మెయింటైన్ చేయవలసిన పనంతా కూడా ఎవరిదే? ఈవిడదే మాట. ఈ హేమ అనే మహిళ ఉంది కదా! అధికారి, ఈ అధికారిదే మాట. ఎందుకంటే, కింద స్థాయి సిబ్బంది అందరిని కూడా మేనేజ్ చేసుకుంటూ, ఆ బ్యాంక్‌లో ఏవైతే డబ్బులున్నాయో, ఆ డబ్బులన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఎళ్ళాలి. ప్రతి రూపాయికి కూడాను ఈవే రెస్పాన్సిబిలిటీ అవుతది. ఎందుకంటే, ఈవిడ అధికారి కాబట్టి, ఈవిడ సంతకం లేకుండా ఏ రూపాయి కూడా బయటికెళ్ళదు. సో, ఇటువంటి క్రమంలోనే ఎవరైతే నరేష్ అని చెప్పాను కదా! ఈ వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించిన చైర్మన్. ఈ చైర్మను తనకి సొంత అవసరాల కోసం అని చెప్పేసి అప్పట్లోనే ఆవిడనైతే బలవంతం చేసి, ఆవిడని బెదిరించి ఏదైతే డబ్బులున్నాయో, ఈ బ్యాంక్‌కి సంబంధించిన డబ్బులు అప్పుడప్పుడు తీసుకునేవాడంట. తన సొంత అవసరాల కోసం. ఆవిడేమో ససేమిరా వద్దని చెప్పేదంట. కరెక్ట్ కాదు సార్ ఇది. ఎందుకంటే గవర్నమెంట్‌కి సంబంధించిన విషయం కాబట్టి మనం ఇరుక్కుపోతాం అని చెప్పినా గాని, ఆయనైతే ఒప్పుకోకంట లేదు నేను చైర్మన్ చెప్తున్నాను కదా! ఆ డబ్బు నీకిచ్చేస్తా ఇవ్వని చెప్తేనే ఆవిడ పాపం డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో, ఆ డిపాజిట్లు అన్నీ కూడాను అటు ఇటు చేసి మొత్తం మీద అతనికైతే డబ్బులిచ్చిందంట. ఈ డబ్బులు కూడా ఎంతంటే దగ్గరగా 62,00,000 చిల్లరే. 62,00,000 చిల్లర మొత్తం అంతా కూడాను ఈ నరేష్ అనే చైర్మన్ మొత్తం వాడేసుకున్నాడని చెప్పేసి ఆవిడైతే ఆరోపణలు చేస్తా ఉంది. సో, ఇటువంటి క్రమంలోనే ఏమైందంటే ఎవరైతే బ్యాంక్ అధికారులు ఉంటారు కదా! ఆడిట్ గట్టా జరుగుతా ఉంటాయి. పై అధికారులు గట్టా వచ్చారు. వచ్చి ఆడిట్ గట్టా నిర్వహించారన్నమాట. ఆడిట్ నిర్వహించినప్పుడు 62,00,000 దాంట్లోని మొత్తం అంతా కూడా మైనస్ చూపిస్తా ఉంది. ఈ 62,00,000 ఎక్కడికెళ్ళాయి అని జెప్పేసి ఈ హేమ అనే అధికారినైతే వాళ్ళు అడిగారు పై అధికారులు. అడిగితే మొత్తం పూసగుచ్చినట్లయితే ఆమె చెప్పిందన్నమాట. ఈ విధంగా జరిగింది. ఆయనైతే చైర్మన్‌గా ఉన్నప్పుడు ఈ విధంగా డబ్బులన్నీ కూడా ఆయన తీసుకున్నాడు. వాడుకున్నాడు పర్సనల్‌గాను. ఆ తర్వాత నేను అడిగినా గాని దానికి సమాధానం చెప్పట్లేదు. సరే సార్ నేను చాలా తొందరగానే దాన్ని అరేంజ్ చేస్తా అని చెప్పేసి పై అధికారులతోటి ఆవిడ మాట్లాడింది. కానీ పై అధికారులు ఊరుకుంటారా? ఇది ఎందుకంటే గవర్నమెంట్‌కి సంబంధించిన విషయం కదా! పై అధికారులు ఏం చేస్తారు? ససేమిరా నీకొక టైమ్ ఇస్తున్నాం. ఈ టైమ్‌లోనే నువ్వు తీసుకురావాలి. తీసుకురాలేని పక్షంలో అయితే నీ అంతేదో చూస్తామని చెప్పేసి ఆళ్ళు చెప్తారు. 100% ఎందుకంటే ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి పై అధికారులు ఎవరు కూడా తన సొంతంగా ఒక నెల నీకు అవకాశం ఇస్తామని చెప్పకూడదు. అందుకని వాళ్ళు కూడాను షార్ట్‌లీ నువ్వు డబ్బులు తీసుకొచ్చి అరేంజ్ చేస్తే గాని మేము ఊరుకోం. నీ మీద చర్యలు తీసుకోను అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతోటి ఈ నరేష్ అనే చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ నరేష్ అనే చైర్మన్‌ని అడగడం మొదలెట్టింది. ఎప్పుడైతే ఈ నరేష్ అనే చైర్మన్‌ని అడగడం మొదలెట్టిందో ఈ చైర్మన్ ఇంకా ససేమిరా నాకు సంబంధం లేదు. ఆ డబ్బులు నేను కట్టను. ఎవరితో చెప్పుకుంటే చెప్పుకో అని చెప్పేసి మొఖం మీద తెగేసి చెప్పాడంట. అక్కడే ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో, ఈ మహిళ ఇంకేం చేసింది, ఈ 62,00,000 ప్రభుత్వ అధికారులు, బ్యాంక్ అధికారులు కట్టమని చెప్పేటప్పటికి, ఈ 62,00,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ 62,00,000 కట్టకపోతే గనక, ఈ డిపాజిట్లు కట్టిన ఎవరైతే ఉన్నారో ఖాతాదారులు, వాళ్ళందరూ ఎదురుంగా అయితే మొత్తం నా పరువు పోతుంది. వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం అని చెప్పి ఒక మనస్పర్ధకు గురయ్యి, ఆవిడేం చేసిందంటే, తన భర్త, తన పిల్లలు, ఆవిడ కలిపి పురుగు మందులు తాగేసారన్నమాట. పురుగు మందులు తాగేసి తన బంధువులు ఎవరైతే ఉన్నారో తన బంధువులకు ఫోను జేసి, "ఈ విధంగా నేను చేశాను. పురుగు మందులు తాగాను. పలానా నరేష్ అనే చైర్మన్ నాకు భారీగా మోసం చేశాడని" చెప్పి ఒక పేపర్‌లోని మొత్తం అంతా కూడా రాసి తన బంధువులకు చెప్పి పురుగు మందులు తాగేసింది. ఇంకా బంధువులు తెలిసిన వెంటనే ఇంకా హుటాహుటిన పరుగు పరుగున వాళ్ళ ఇంటికి పరిగెత్తుకొని వచ్చి, ఇంకా వాళ్ళని తీసుకెళ్ళి
ఏదైతే విజయవాడ ఉందో విజయవాడలోని ఒక ప్రముఖ హాస్పిటల్‌లో అయితే జాయిన్ చేశారు. ఈ ప్రముఖ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు గానీ అక్కడ నిలకడగా లేదని చెప్పేసి అక్కడి నుంచి ఇంకో పెద్ద ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారంట. వాళ్ళైతే కొన ఊపిరిలో ఉన్నారన్నమాట. ప్రాణాపాయ స్థితిలో అయితే కొట్టుమిట్టాడుతా ఉన్నారు. సో, దీన్ని పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకొని అసలు ఏం జరిగిందని చెప్పేసి మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేశారు. చాలా డీప్‌గా ఎంక్వైరీ చేశారన్నమాట. చాలా డీప్‌గా ఎంక్వైరీ చేస్తే నరేష్ అనే వ్యక్తి చైర్మన్ అని చెప్పి తెలిసింది. ఆ చైర్మన్ అనే వ్యక్తి 62,00,000 కూడా తినేసాడని చెప్పి తెలిసింది. అదంతా కూడా ఎవరైతే హేమ ఉందో అధికారి, ఈ హేమ అనే అధికారియే ఆరోపణలు చేసిందన్నమాట. ఒక లెటర్‌లో రాసింది. సూసైడ్ లెటర్. ఆ లెటర్‌లో పూర్తిగా అతని పేరు రాసి, అతను చేసిన బాగోతులన్నీ కూడా పూర్తిగా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అన్నీ కూడా క్షుణ్ణంగా రాసి ఉంచిందన్నమాట. దాని మీదే బేస్ చేసుకొని పోలీసులు కూడా ఎవరైతే ఈ నరేష్ ఉన్నాడో, ఈ నరేష్ అనే వ్యక్తి దగ్గరికెళ్లారన్నమాట. ఈ నరేష్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్లి అడిగారు ప్రతీది కూడా. సార్ మీరు చైర్మన్‌గా చేసినప్పుడు మొత్తం అంతా కూడా మీరు డబ్బులు ఈ విధంగా వాడుకున్నారంట. చైర్మన్ పదవి మీరు ఉన్నప్పుడు అని చెప్పేసి వాళ్ళు అడిగితే, అతనేం చెప్పాడు, ఒక పెద్ద ట్విస్టు పేల్చాడన్నమాట. ఒక పెద్ద బాంబ్ పేల్చాడన్నమాట. ఆ బాంబ్ ఏంటంటే, అసలు ఆవిడకి నాకు సంబంధమే లేదు. నేను ఏకంగా 2 సంవత్సరాలయింది. 2 సంవత్సరాలు పైబడే పడింది. నేను ఆ చైర్మన్ చేసి, ఆ చైర్మన్ ఆల్రెడీ కోల్పోయాను ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం. అటువంటిది ఆవిడ దగ్గర నేను తినడం ఏంటి? నాకు అసలు సంబంధమే లేదని చెప్పేసి ఆయనైతే ఒక పెద్ద బాంబ్ పేల్చాడు. ఎప్పుడైతే ఇలా పెద్ద బాంబ్ పేల్చాడో పోలీసులు కూడా అయోమయమైన పరిస్థితి. ఇదేంటి ఆవిడేమో ఇతను తినేసాడని చెప్తోంది. ఇతన్ని అడిగితేనేమో ఆవిడే ఆవిడేమో అసలు నాకు సంబంధమే లేదు. 2 సంవత్సరాల క్రితం ఎప్పుడో నా పదవి కోల్పోయాను నేను. ఆ చైర్మన్ పదవే లేదు నాకసల. అసలు ఆవిడతోని మాట్లాడడమే మానేసాను. అటువంటిది 62,00,000 నేనెందుకు తింటానని చెప్పేసి ఈవిడ చెప్తున్నాడు. అసలు ఎవరిని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి పోలీసులు కూడా తల పట్టుకున్నారన్నమాట. సో, ససేమిరా ఇంకా ఇలా కాదని జెప్పి, సరే అని జెప్పి ఇద్దరిని కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేయడానికి స్టార్ట్ చేశారు. అసలు ఈవిడ తినేసిందా డబ్బులు? లేకపోతే ఈ చైర్మన్ అనే వ్యక్తి అనేది తినేసాడని జెప్పేసి పోలీసులు చాలా డీప్‌గా ఎంక్వైరీ చేస్తా ఉన్నాడు. ఒక పక్కన హాస్పిటల్‌లో ఆవిడ దగ్గర స్టేట్‌మెంట్ తీసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఇంకో పక్కనే ఎవరైతే ఈ చైర్మన్ ఉండో వ్యవసాయ సహకార సంఘం సంబంధించిన చైర్మన్ నరేషు, ఈ వ్యక్తిని దగ్గర కూడాను మొత్తం అంతా కూడా స్టేట్‌మెంట్ తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు తేలిపోద్దమాట. అసలు ఎవరు తప్పు చేశారన్నది. ఎందుకంటే పోలీసులు చాలా పాయింట్ టు పాయింట్ మొత్తం స్టేట్‌మెంట్ తీసుకుంటారు. దీంట్లో ఏదైనా చిన్న మిస్టేక్ పోలకలు గాని ఏమైనా బయటపడినాయనుకోండి, అటు ఆ వ్యవసాయ అధికారి ఎవరైతే ఉన్నారో, ఈ హేమ అనే ఆ మహిళను కూడా అక్కడ నిర్బంధించే అవకాశం ఉంటది. అంతేకాకుండా ఇటు నరేష్ కూడా ఇరుక్కుపోయే అవకాశం ఉంటది. ఎవరైనా తింటే గనక. చెప్పలేం కదా! ఇప్పుడు 62,00,000 ఏయైతే ఉన్నాయో, ఈ 62,00,000లోని మొత్తం అంతా ఇతను కూడా తినే అవకాశం ఉంది. లేకపోతే ఆవిడ కూడా తినే అవకాశం ఉంది. లేకపోతే ఇద్దరు కూడా సిరిసకంగా తినే అవకాశం ఉంటది. ఇప్పుడు యామ అనే మహిళ ఎవరైతే ఉన్నారో ఈ అధికారి, ఆవిడ కనీసం దాంట్లో ఎంతో కొంత తినినా గాని ఆవిడ కూడా శిక్షార్హురాలవుతారు. అంతేకాకుండా ఈ ఎవరైతే నరేష్ ఉన్నాడో ఈ చైర్మన్ ఇతను కూడా ఎంతో కొంత తిన్నా గాని ఇతను కూడా చట్టపరీత్యా నేరం చేసిన వ్యక్తే అవుతాడన్నమాట. ఇద్దరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ఈ డబ్బులు గాబట్టి, అది కూడా ప్రజలకు సంబంధించిన డబ్బులు గాబట్టి, ప్రభుత్వం ఊరుకోదమాట. ఇద్దరి మీద కూడా యాక్షన్ తీసుకుంటది. అది ఏంటన్నదే పోలీసులు చాలా డీప్‌గా ఎంక్వైరీ చేసినా తెలుస్తదమాట. చూడండి ఈ విధంగా తయారవుతున్నారన్నమాట. ప్రభుత్వ అధికారులు కాకుండాను, దానికి సంబంధించిన చైర్మన్ అన్న వ్యక్తులు. ఇదంతా కూడా ప్రజల సొమ్ము. ప్రజల పాపం చాలా సురక్షితంగా ఉంటదని చెప్పేసి దాంట్లో డిపాజిట్లు కట్టి చేసుకుంటా ఉంటే, వీళ్ళొచ్చి ఈ విధంగా తన సొంత అవసరాల కోసం ఈ విధంగా వాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే వ్యవసాయ సహకార సంఘం అధికారి ఉన్నారో హేమ చెప్పిన మాటలు నమ్మాలా? లేకపోతే ఇటు వ్యవసాయ సంఘం సంబంధించిన చైర్మన్ నరేష్ మాటలు నమ్మాలా మనం? ఒకసారి ఆలోచించండి మీరు. ప్రజలందరూ కూడా ఏమనుకుంటారు? ఈ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవసాయ సహకార సంఘం కదా! దాంట్లో డబ్బులు గట్టా పెట్టుకుంటే గనక మనకి భరోసా ఉంటది. ప్రభుత్వం మనకు అండగా ఉంటదని చెప్పేసి అందరూ అనుకుంటారు కదా! ఒకసారి ఆలోచించండి. మరి ఇటువంటి పనులు చేస్తే గనక సామాన్యమైన ప్రజలు, సగటు మానవుడు ఏ విధంగా వాటిల మీద నమ్మకం పెట్టుకుంటాడు? ఇది తప్పు కదా! 100% 100% తప్పు. ఇటువంటి వ్యక్తులకి 100% శిక్ష పడాలి. అటు హేమ అయినా గాని, ఇటు నరేష్ చైర్మన్ అయినా గాని. 2 వైపులా ఎంక్వైరీ చేస్తారు పోలీసులు. 2 వైపులా తప్పుంటే గనక ఇద్దరి మీద కూడాను కఠినమైన శిక్షలు పడతాయి ఇద్దరికి కూడాను. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ట్రీట్‌మెంట్ అవుతోంది పోలీసు ఈ హాస్పిటల్‌లో. ఆ ట్రీట్‌మెంట్ ముగించుకున్న తర్వాత వాళ్ళ ఇంటికొచ్చేసిన తర్వాత 100% తప్పు ఎవరిదైనా ఉంటే గనక హేమ గారిదుంటే హేమ గారికి పడతది ఈ శిక్ష. అదే విధంగా ఈయనకి పడితే గనక ఈయనది తప్పుంటే గనక ఈయనకి పడతది 100%. సో, ఈ విధంగా సొసైటీలో జరుగుతా ఉంది. కృష్ణా జిల్లాలో ఈ విధంగా అయితే ఒక న్యూస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నమాట. ఒక కుటుంబమే బలి అయిపోయే పరిస్థితిలోకి పోయారన్నమాట. సో, దీని మీద మీకేమనిపిస్తుంది? ఇద్దరిలో ఎవరు తప్పనిపిస్తుందో మీరు చెప్పండి. అదే విధంగా మీరు చేసే కామెంట్ ఎలా ఉండాలంటే ఒక 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మేము తీసుకొస్తా ఉంటాం. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.